మీ అందరికి ప్రభునాములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. ఈ యొక్క పరిస్థితిని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి మనందరి బ్రతుకులు పరలోకం కొరకు నిలబడాలని దేవుడు ఉద్దేశించినటువంటి ఒక చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాం. ఎందుకంటే ఈ లోకములో మనుషుని యొక్క జీవితము చాలా విలువైనటువంటి జీవితం. ఆ విలువైన జీవితాన్ని విలువగా బ్రతకాలనేది దేవుని కోరిక. ఎలా బ్రతకాలను? విలువగా. మనిషి జీవితం విలువైంది. విలువైన జీవితాన్ని విలువగానే బ్రతకాలి. విలువగా బ్రతకాలంటే వాళ్ళ బ్రతుకులలో నడవడిక పద్ధతిగా కరెక్ట్గా ఉంటే వాళ్ళకి విలువ ఉంటుంది. డబ్బుంటే, బలగం ఉంటే, ఆస్తి ఐశ్వర్యం ఉంటే, సంపద ఉంటే విలువ రాదు. కానీ వాని యొక్క క్రియలు మంచివవితే వానికి విలువ వస్తుంది. కాబట్టి దేవుడు మనుషులను సృష్టించిన తర్వాత మీరు ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు విలువ కలిగిన వారిగా బ్రతకమని చెప్పాడు. కానీ మనుష్యుడు లోకములోనికి వచ్చి విలువ కలిగిన మనుషుడు విలువను పోగొట్టుకునే పరిస్థితిలోనికి వచ్చాడు. విలువ అంటే తన విలువను తను పోగొట్టుకుంటున్నాడు. ఎలా పోగొట్టుకుంటున్నాడు, ఏ విధముగా పోగొట్టుకుంటున్నాడు అనేది కొద్ది మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధగా వినటానికి సిద్ధపడండి. ఎందుకంటే ఈ సందర్భంలో ఇక్కడ ఈ స్థలములో మనం ప్రార్థనకు కూడుకోవటంకు అది దేవుని చిత్తం. మన ఉద్దేశం అయితే కాదు. నిజంగా మన ఆలోచన కానే కాదు. మన ఆలోచన, మన సిద్ధపాటు వేరు. దేవుడు ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి కొద్ది మాటలు చెప్పాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశము ఆయనకు నచ్చినట్టుగానే ఉంటుంది. మనకు నచ్చినట్టుగా మనం ఎంత ప్రయాసపడినా అది జరుగుద్దా? ఎప్పుడైనా ఆలోచించండి, జరుగుద్దా? జరగదు. మనం అనుకుంటాం ఏదేదో చేయాలని. ఏది చేయలేం. మన వల్ల ఏది కాదు. మనం ఏదో ఊహించుకోవాలనుకుంటాం. మన వల్ల ఏమి అస్సలకి కాదు. కొద్దిగా అటు దిక్కు బాగా, కొంచెం వెనక సౌండ్ పెట్టి కొద్దిగా అటు దిక్కు బాగానండి. మనం ఏదేదో అనుకుంటాము, మన వల్ల ఏమి కాదు. అందుకనే ఇక్కడ విలువ కలిగినటువంటి మనిషిని విలువ లేనటువంటి వానిగా చెయ్యటానికి గల కారణము, అలా ఉండటానికి గల కారణం ఏదో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషి తను పుట్టినది మొదలుకొని పెరిగి పెద్దవాడయ్యేటువంటి వయసు వచ్చినప్పుడు వాని యొక్క పరిస్థితి వాడి చేతుల్లో ఉంటుందని మనందరము గ్రహించాలి. బాగినాడు వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు వాడి పరిస్థితి వాని చేతుల్లోనే ఉంటుంది. వాడి ఆలోచనలు, వాడి తలంపులు, వాని నడవడిక, వాని ఉద్దేశములన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. పక్కన వాళ్ళ చేతిలో ఉండవు. కొద్దిగా కరెంట్ జాగ్రత్త. ఉద్దేశములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఎందుకంటే మనము ఏది చెయ్యాలనుకున్నా మనము చెయ్యలేకపోతున్నాం అనేది తప్పు. నిజంగా ఏది చెయ్యాలనుకున్నా నా వల్ల కావట్లనేది తప్పు. ఎందుకంటే మన వల్ల అవుద్ది, కానీ మనము అంతగా ప్రయాసపడలేం. అంతేనమ్మా? మన వల్ల కాంది ఏమీ లేదు, కానీ మనం అంతగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే అంతగా తెగించలేం. ఆలోచిస్తాం. ఎలాగంటే పాపము చెయ్యాలని ఎవరికీ ఉండదు. ఎవరికైనా ఉంటదక్క? నిజంగా చెప్పండి, ఎవరికైనా ఉంటుందా? కానీ వయసు పెరిగే కొద్దీ వాడి జీవితములో వాడు పాపము చెయ్యాలని వాడి శరీర అవయవాలలో ఉన్నటువంటి కోరికలు వాడిని ప్రేరేపిస్తాయి. కోరికలు శరీర అవయవాలలో బైబిల్ గ్రంథంలో రాయబడింది. యాకోబు రాసిన పత్రికలు అనుకుంటాను. ఏమని రాయబడిందంటే, మీలో 4వ అధ్యాయము 1వ వచనం అనుకుంటాను. మీలో
మీలో యుద్ధములు పోరాటములు దేని వల్ల కలుగుతున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా! అవయవాలలో ఏముందంట? పోరాటం. ఏ పోరాటము? భోగేచ్ఛలు. అంటే ఉన్నదాంతో తృప్తి పడే మనుషులు కాదమ్మా ఉన్నోళ్ళందరూ. ఉన్నదాంతో తృప్తి పడతారా? లేని దాని కోసము ఉన్నదాన్ని పోగొట్టుకునే మనుషులు ఇప్పుడోళ్ళు. బాగా అర్థం చేసుకోండి. లేని దాని కోసము ఉన్నదాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నారు. లేనిదేంటిది? ఉన్నది పాడు చేసుకునేదేంటిది? అదొక్కసారి అర్థం చేసుకుందాం. లేనిదేంటిది? లేనిదంటే దేవుడు మనకివ్వనిది. దేవుడు ప్రతి వారికి కొన్నిస్తాడు. నీకిదుంటే బాగుండు. నీకిదుంటే బాగుంటది. నీకిదుంటే బాగుంటది. అని ఎవరికి నచ్చిందిది? దేవుడికి నచ్చింది. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టు కొన్ని విషయాలు సుందరములైన మీ అవయవములకు ఎక్కువ సౌందర్యం అవసరము లేదని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. మన అవయవాలు ఎలాంటివంట? సుందరమైనవి. ఎవరికి నచ్చినవి ఇవి? అది దేవుడికి నచ్చింది. ఇప్పుడు నేను ఇలా ఉండటం ఎవరికి నచ్చానక్క? దేవునికి నచ్చా. నువ్వు అలా ఉండటము దేవుడికి నచ్చా. నువ్వు అలా ఉండటము దేవుడికి నచ్చా. కానీ దేవుడికి నచ్చి నిన్ను అలా తయారు చేసుకుంటే నీకు నచ్చినట్టుగా నిన్ను తయారు చేసుకోవాలనుకుంటున్నావు ఈరోజు. అంతే కదా! ఇప్పుడు ఒక మనిషి బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా అయ్యా ఈడు కుంటివాడిగా ఎందుకు పుట్టాడంటే దేవుడికి నచ్చి వాడిని కుంటివాడిగా పుట్టించాడు. మనం ఇప్పుడు వాడిని కాళ్ళు ఉన్నోడుగా తయారు చేయాలంటే కుదరదక్క. ఒక మనిషి దేవుడు నల్లవాడిగా పుట్టించాడు, కలర్ కొద్ది తక్కువగా. అది దేవుడికి నచ్చింది. ఇప్పుడు వాడిని మనం కలర్ వచ్చేవాడిగా తయారు చేయడానికి లేనిపోని కెమికల్స్ అని వాడి మీద ప్రయోగించిన మనకో చివరికి ఏమవుద్ది? దాని మీద ఎఫెక్ట్స్ అంటారు కొన్ని ఎఫెక్షన్స్ కొడతాయి దాని మీద. ఆ ఎఫెక్ట్ కొట్టడం వల్ల వాడి శరీరము పాడైపోతుంది. అది పెద్ద రోగానికి, అది చర్మ వ్యాధులు అంటారు. ఏంటమ్మా? చర్మ వ్యాధులు. ఈ చర్మ వ్యాధులు ఎలాగొస్తున్నాయంటే దేవుడు నీకు ఇదైతే బాగుంటుంది, నీకు ఇదైతే బాగుంటుంది, నీకు ఇదైతే బాగుంటుందని కొన్ని నీకు ఇచ్చాడు. నువ్వు అతిగా చేసుకోవటం వల్ల నీకు అది ఓవర్ అవటం వల్ల దానివల్ల నీకేమొచ్చింది? ఇబ్బంది. ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. కాబట్టి దేవుడు ప్రతి మనిషికి ఏది కావాలో అది ఇచ్చాడు. ఇవ్వలేదని మనం అనుకోవటము తప్పు. నిన్ను ఉన్నవాడిగా పుట్టించాలనుకున్నాడంటే పుట్టించాడు. నిన్ను లేనివాడిగా పుట్టించాలనుకుంటే పుట్టించాడు. లేనివాడిగా పుట్టించిన ఈడు ఉన్నవాడు కావటానికి లేనిపోని పనికిమాలిన పనులు చేస్తాడు. ఎందుకంటే నాకు ఈ పొజిషన్‌లోనికి రావాలని కోరికుంది. నేను ఈ స్థితిలోనికి రావాలని ఆశ ఉందంటే, నువ్వు ఆ స్థితిలోనికి రావాలని ఎవరికి లేదు ఆశ? దేవునికి లేదు. మరి ఎవరికి ఆశ ఉంది? నీకు ఆశ ఉంది. నీకు ఆశ ఉంది కాబట్టి దేవుడు వద్దన్న పనులు చేసి ఆ స్థితిలోనికి పోతున్నారు. దేవుడు వద్దన్న పనులు చేస్తుంటారు. దేవుడు ఏదొద్దన్న పనులు చేస్తుంటాడంటే, దేవునికి నచ్చనివి నీకు ఏవి అవసరం లేవు అవి నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటున్నావు. అందుకని ఇక్కడ మనకు బాగా చక్కగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీ జీవితాలు దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. ఎవరి జీవితమైనా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి జీవితము దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. దేవునికి నచ్చినట్టుగా ఉండాల్సిన మన జీవితాలు మనకు నచ్చినట్టుగా మార్చుకోవటం కోసం దేవుడి పెట్టిన మార్గంలో నుంచి పక్కా పోతాం. మనకు నచ్చినట్టుగా ఉండాలంటే ఆ దారిలో పోతే కుదరదక్క. పక్క దారిలో పోవాలి. అది వేరే దారి. ఆ దారి తప్పు దారి అయినా కావచ్చు, ఆ దారి వంకర దారి అయినా కావచ్చు, ఆ దారి వ్యతిరేకమైన దారి అయినా కావచ్చు. ఆ దారిలోనికి పోయినప్పుడు ఆ దారి ఈ మనుషులకి ఏమైపోయింది? ఏమైపోయింది చెప్పండి ఆ దారి మనుషులకి? ఇప్పుడు మీరున్నారనుకోండి, ఉదాహరణకు ఇక్కడ నుంచి అక్కడ పోవాలనుకోండి. ఇటు పోయి, అటు పోయి, ఇటు తిరిగి రావాలి కదా కింటెనక్కి. ఇది చుట్టయింది. కానీ మనం ఏం చేస్తాము? పుటెక్కని గొంతులో నుంచి పోతాం. ఇప్పుడు గొంతులో దారి ఏమైంది? అలవాటైంది. దగ్గరే కదా! దగ్గరైంది ఏమైంది? అలవాటైంది. చుట్టూ తిరిగిపోతే అది గవర్నమెంట్ దారి. అది కరెక్ట్ దారి. గొంతులో గుండిపోతే అది గవర్నమెంట్‌ది కాదు, వేరే వాళ్ళ దారి. నీకు అవసరానికి వాడుకుంటున్నావు. దగ్గరని పోయావు. ఇలాగ పోతూ ఉంటే
రేపు ఈ దారికి ఈడికి అంతేస్తాడు. ఈడికి అంతేసినప్పుడు ఏమంటాడు? మా తాత ముత్తాతల నుంచి నడుస్తున్నాము. ఇప్పుడు నువ్వు కంతెందుకేత్తన్నావు అని అడ్డం తిరుగుతాడు. అప్పుడు వాడేమంటాడు? ఇది దారి కాదు. ఇది మాది. ఏదో పాపం పుణ్యమని పోనిస్తే ఇప్పుడు నాది అని అంటున్నావేందంటే, ఇప్పుడు దీనికోసం గొడవలు పడతారు. ఇప్పుడు దీనికోసమే. చాలా మంది ఏమంటారు? ఇది వాళ్ళదేని కాదంటే, వాళ్ళది కాకపోతే ఫస్ట్‌లోనే పోనీయకుండుంటే నేను అటు అలవాటు పడేవాడిని కదా! ఎప్పటిదాకా పోనిచ్చి ఇప్పుడు వద్దంటే ఎలాగా? నేను ఇట్టే పోతాను. అవసరమైతే కేస్ పెడతానంటాడు. ఇప్పుడు నువ్వు పొయ్యే దారి కరెక్టా? కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదు. అంటే నువ్వు పోయినంత మాత్రాన కరెక్ట్ అవుద్దా? అంటే మనమేమనుకుంటున్నామంటే ఇన్ని రోజులు పోయాం కాబట్టి ఇది కరెక్టే. ఇప్పుడు చుట్టూ తిరిగి పోవలసిన వాడు ఎలా పోవటానికి అలవాటు పడ్డాడు? దగ్గరకి పోవటానికి, అడ్డదారిలో పోవటానికి అలవాటు పడ్డాడు. అడ్డదారిలో పోవటానికి అలవాటు పడినోడిని మళ్ళా చుట్టూ తిరిగి పోమంటే ఎట్లుంటది చెప్పండమ్మా? ఎట్లుంటదక్క? అడ్డదారిలో పోతున్నాడు. మళ్ళా చుట్టూ తిరిగి పోమంటే ఎట్లుంటది? అది కొద్దిగా బాధగుంటది. ఎందుకు? ఇది అడ్డదారి ఇష్టమైన దారి. చుట్టూ తిరిగిపోయే దారి ఇష్టం లేని దారి. దేవుడు నీకు చూపించిన దారి చుట్టూ తిరిగి పొమ్మను. ఎందుకంటే, ఆ దారిలో పోతే నిన్నెవరు ఎవరేమంటానికి లేదు. ఎందుకంటే హక్కు నీ హక్కు. నువ్వు ఆ దారిలో చుట్టూ పోతే నిన్ను ఎవరు కూడా కిందకిటు పోతున్నావు అనటానికి లేదు. అదే ఈ దారిలో పోతే ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా 10 రోజులకైనా, 10 రోజులు కాకపోయినా ఒక సంవత్సరానికైనా, సంవత్సరానికి కాకపోయినా 10 సంవత్సరాలకైనా అసలు ఇటు ఎవరు రమ్మన్నారు నిన్నని అడుగుతాడు. అదే విధముగా ఇక్కడ మనమేం చేస్తున్నామంటే మంచి దారిని పోగొట్టుకొని అడ్డదారులకు అలవాటు పడ్డారు జనాలు. ఏమయ్యారు? మంచి దారులు పోగొట్టుకున్నారు. అడ్డదారులకేమయ్యారు? అలవాటు పడ్డారు. ఈ అలవాటు పడిన దాన్ని బైబిల్ ఏమంటుందో ఈరోజు మనం చదువుదాం. ఈ అలవాటు పడిన ఈ దారిని బైబిల్ ఏమంటుందంటే యోహాను సువార్త, యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయము, 8వ అధ్యాయము, 8వ అధ్యాయము 34 వచనం అనుకుంటాను. చూడండి. అందుకు యేసు అమ్మా కొద్ది నిమిషాలు వినక్క. మేము తొందరగా పోతాం. మాకు కూడా వాన వస్తుంది. వెళ్ళిపోవాలి మేము త్వరగా ఉండకూడదు. లేకపోతే మేము 9:30, 10 దాకా ఉండాలి. మీకు తెలుసు కదా ఆదివారం ఎలా జరుగుతుందట. కానీ ఈరోజు ఏంటంటే నేనే ఒక 4 మాటలు చెప్పేసి ముగిద్దామని ఉన్నాను అంతే. బాగానండి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చెయ్యడు. కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. స్వాతంత్రం అంటే స్వాతంత్రం అంటే ఎలాగంటే నువ్వు వెళ్ళే దారిలో ఎవరిని నిన్ను ఆపకూడదు. అది స్వతంత్రం. ఇప్పుడు ఇల్లుందనుకోండి, అక్క నీ ఇల్లు ఇది. అన్నయ్య వస్తాడు, పిల్లలు వస్తారు. అటెక్కన నువ్వు ఉన్నా లేకపోయినా తాళం తీసుకొని లోపలికి వస్తారని ఏమన్నా అంటారా? అదే వేరే వాళ్ళు వచ్చిన ఏంది ఇంట్లో పోయావు అంటే స్వాతంత్రం అంటే నీది, నీకు దేవుడిచ్చింది నువ్వు చేసుకుంటే నీకు స్వాతంత్రం. దేవుడు ఇయ్యని దానికోసం పాకులాడితే ఇదేంటిది? అది స్వాతంత్రం అవుద్దా? అది దొంగతనం అవుద్ది. అంతే కదా! దొంగతనం అవుద్ది. ఇప్పుడు మేమున్నామనుకోండి, నువ్వే లేవనుకోండి, మేము ఎంత మాత్రం నీకు తెలిసినోళ్ళమని కటక్కనొచ్చి డోర్ తీసుకొని లోపలికి రావటానికి లేదు. ఎందుకంటే మీరనొచ్చు ఎందుకు లేదనంటే, ఎందుకని గాదు. స్వతంత్రం కాదిది. స్వతంత్రం అనేదేంటంటే, మనకు దేవుడిచ్చింది మన స్వతంత్రం. అది స్వాతంత్రం. ఇక్కడ అదే రాయబడింది. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపానికేమయ్యాడు? దాసుడయ్యాడు. అంటే ఈ మనిషి మంచి పనులు చేయటానికి అలవాటు పడవలసిన మనిషి చెడు పనులు చేయటానికి అలవాటు పడ్డాడు. అది అలవాటు. ఈ అలవాటును మానుకోమంటే కష్టమక్క చాలా మందికి. మనం అప్పుడప్పుడు ఏమంటాం దీన్ని అలవాటు అంటాం. అలవాటైనయి అన్న చిట్టి నీరు గాని, పొగాకు మొద్దు గాని,
సినిమాలు, సీరియల్లు గాని అలవాటయినాయి అన్న. మానుకోవటం అంటే ఇబ్బందికరంగా ఉందంట. ఎందుకు? ఎందుకు ఇబ్బందయిందక్క మానుకోవటానికి? అది పుట్టుకతో ఏమి రాలేదుగా. అది నీకిచ్చింది కాదుగా. ఇప్పుడు నువ్వు ఆ పని చేసేటప్పుడు నీ మనసులో ఎక్కడో ఒక చోట నీకేమనిపిస్తది? ఏమనిపిస్తది చెప్పండి? తప్పు అనిపిత్తది. ఎక్కడో ఇప్పుడు పొగాకేసుకుంటారు కొంతమంది. తంబాకు తెలుసు కదమ్మా! బుగ్గన పెట్టుకుంటారు. వాళ్ళకేమనిపిత్తది? ఇది కరెక్ట్ కాదు అనిపిత్తది ఎక్కడో ఒక చోట. కానీ కొద్ది రోజులకి ఏమవుతది? అలవాటవుద్ది. ఎవరైనా వచ్చి ఏంది పొగాకేసుకుంటూ పొగాకేసుకుంటే ఏమన్నా చచ్చిపోతారా? చచ్చిపోరు. కానీ అది తప్పు. కానీ వాడికేమైంది? అలవాటైనోడికి అది తప్పుగా కనపడిద్దమ్మా. అలవాటైనోడికి ఇది నా అలవాటు. ఇప్పుడు ఈ రోజు ప్రజలు ఏమైపోయారంటే, మోసాలు చేయటానికి, అక్రమాలు చేయటానికి, అన్యాయాలు చేయటానికి, పాపాలు చేయటానికి అలవాటు పడ్డారు. అలవాటులో నుంచి బయటికి రమ్మంటే వాళ్ళేమంటున్నారు తెలుసా? ఇది మా అలవాటు చెప్పటానికి నువ్వెవరు అంటున్నారు. అసలు అలవాటు పడమన్నది ఎవరు వాళ్ళను? ఎందుకు అలవాటు పడ్డారు? దేనికి నడిచావు ఈ దారిన గొంతులో? దగ్గరుందని. దగ్గరుందని. ఎక్కువ దూరం ఎవరు నడుపుతారులే దగ్గరుంది తమ్మటే పోవచ్చు, పని చూసుకోవచ్చు, కటక్కని రావచ్చు. ఇప్పుడు పాపమునకు గూడక మనుషులేమయ్యారు? అలవాటు పడ్డారు. ఎలాంటి అలవాటు పడ్డారంటే ఏముండదులే, ఏముండదులే. అయితే ఆ పాపం వాడినేం చేస్తుందంట? దాసుడుగా అంటే ఒకడు దేని చేత జయింపబడునో దానికి బానిస, దాసుడు. ఇప్పుడు అపవాది పాపమనేటువంటి దాని చేత మనుషుల్ని జయించి, మనుషుల్ని పాపానికి బానిసలు చేసేసింది. ఇప్పుడు బానిసలైనోళ్ళు ఈళ్ళు స్వతంత్రులు అవతరా? బానిస ఎప్పటికి? స్వతంత్రుడెప్పటికి? స్వతంత్రుడే. ఇప్పుడు స్వాతంత్రం ఇస్తానన్నదెవరు? దేవుడు. బానిసలుగా చేసుకుందెవరు? దెయ్యం. ఇప్పుడు బానిసలుగా చేసుకున్నటువంటి ఈటల్లో నుంచి స్వతంత్రులుగా చేస్తానని యేసుప్రభు వచ్చాడు. ఒకడు దేని చేత జయింపబడునో, ఒకడు దేనికి లోబడతాడో, ఒకడు దేనిలో తన్ను తాను అప్పగించుకుంటాడో దానికి బానిస. బాగానండి. దానికి బానిస. ఎందుకు బానిసైపోయాడు? ఎందుకు బానిసైపోయాడక్క చెప్పండి? ఇష్టముండి ఎళ్ళాడు కాబట్టి బానిసైపోయాడు. ఎవరిని గూడక మీకు అందరికి అర్థం కావటానికి చెప్తున్నాను బాగానండి. ఎవరిని గూడక మందు సీసా రా నన్ను తాగుదువు అని ఎవరిని పిలవదు. పిలుస్తదక్క? ఎవరిని గూడక ఈ సినిమాలో ఉన్న సీరియలు 7:30 అయింది నన్ను పెట్టి చూద్దువు రమ్మని ఎవరిని పిలవదు. నీవు దానికి బానిసైపోయావు. ఆ టైంలో నువ్వు ఏ పని చేస్తున్నా గూడక ఆ బానిసత్వంలోకెళ్ళిపోయావు. దానిలో నుంచి బయటికి రాలేక కుటుంబాన్ని చిన్నాభిన్నలు చేసుకుంటున్నారు. దానిలో నుంచి బయటికి రాలేక జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. దానిలో నుంచి బయటికి రాలేక ఆ అలవాటుకు పడిపోయి ఇదే శాశ్వతము అనుకుంటున్నారు. అదే శాశ్వతం అనుకుంటున్నారు. ఉదయ కాలాన ఏం జరుగుద్దో తెలియదు. రేపు ఉదయ కాలాన ఇంట్లో బియ్యమున్నాయో, పిల్లలకు ఫీజు కట్టాలి, పిల్లల భవిష్యత్తు ఏంది ఇయన్నీ అర్థం కాదు. నా సుఖం నేను చూసుకుంటాను, నా కోరిక నేను చూసుకుంటాను, నా శరీరానికి నచ్చినట్టు నేను బతుకుతాను. ఎవరు ఎట్టబోతే నాకెందుకని నీ బానిసత్వం నీ యొక్క కోరికల కోసము అందరిని ఏం చేశావు? తాకట్టు పెట్టారు ఈరోజు జనాలు. రేయ్! నువ్వు ఇలా తిరిగితే నీ పిల్లల్ని ఎవరిస్తార్రా? నీ కుటుంబంలో 10 మందిలో తలెత్తుకొని తిరగలేరురా? రేపొద్దున 10 మందిలో మాట్లాడలేవంటే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అంటే ఎందుకంటున్నారంటే ఇక్కడ ఈళ్ళకి నచ్చింది ఎదుటి వాళ్ళకి నచ్చకపోయినా ఈళ్ళకి నచ్చింది చేయటానికి ఎవరి జీవితం సర్వనాశనమైన పర్వాలా? ఎవరికి విలువ లేకుండా పోయినా పర్వాలా? ఎవరి బ్రతుకులు నాశనమైపోయినా పర్వాలా? ఎవరి బ్రతుకులు కడ తెరుచుపోయినా పర్వాలా? నా కోరికలు తీరితే చాలు. ఇది అడ్డమని చెబితే వాళ్ళనే కడ తెర్చే రోజులున్నారు. అంతే గదా! పాపం పుణ్యమని ఈ గొంతులో నుంచి పొమ్మంటే, తర్వాత అమ్మ నేను ఇల్లేసుకోవాలి ఇంకెక్కడి నుంచి రావద్దంటే, దారిలో ఇల్లు కడతావు నువ్వెవరంటావు. అది దారని నీకు తెలుసా? ఏదో నిన్ను పంపించినంత మాత్రాన దారి అవుద్దమ్మా? ఇప్పుడు మనల్ని పంపించినంత మాత్రాన దారి అవుద్దా? మనం దారి అని ఎప్పుడు అనుకుంటున్నాం? దీనికి అలవాటు పడ్డాం. కొత్త దారిలో పోవాలంటే ఇబ్బందిగుంది కాబట్టి ఇది మందే అని ఫీల్ అయిపోతాం.
అదే విధముగా పాపానికి అలవాటు పడ్డాడు పాపం మానుకోవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఇదే బాగుందిలే అనుకుంటున్నారు. అలవాటు పడిపోయాడు. వాడికి నిజంగా చెప్తున్నాను, బైబిల్ ప్రకారం చెప్పాలంటే వానికి బరువు, బాధ్యతలు మరిచిపోయి ఉంటారు. బరువుండదు, బాధ్యతలుండవు, భారాలుండవు. ఉదయం బోయి సాయంకాలం దాకా పని జేసొస్తే, ఎందుకురా నేను 500 సంపాదిచ్చానంటే, నా శరీర సుఖాల కోసం అనుకుంటాడు గానీ, నాకొక భార్య ఉన్నది, నాకొక భర్తున్నాడు, నాకు పిల్లలున్నారు, ఈళ్ళ కోసం నేను చాకిరీ చేసి, ఈళ్ళని పోషించాలనేటువంటి ఆలోచన వాళ్ళలో లేకుండా పోవటానికి గల కారణం ఏందంటే, వాడు ఏదో ఒక దానికి బానిసైపోయాడు. ఏదో ఒకటి వాడి మీద పెత్తనం చేస్తుంది. ఏదో ఒక పరిస్థితి వాడి మీద వాడిని ఈడ్చుకొని పోతుంది. అందువల్ల వాడు ఎవరి గురించి ఆలోచించేవాడు లేడు. ఎవరైనా ఉన్నారక్క ఎవరి గురించైనా ఆలోచించరు ఇలాంటోళ్ళు? అంటారు, "ఏందమ్మా ఇలా ఉందంటే" మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకు లేరు? నీ కుటుంబం ఉంది. నీకు అందరున్నారు గదంటే, ఎవరున్నారని నువ్వనుకుంటున్నావు? నా స్థితిలోనికొచ్చి ఒక్కసారి చూస్తే నా పరిస్థితి నీకు అర్థమవుతుంది. నా స్థితిలోనికొచ్చి ఒకసారి చూడు కావాలంటే. ఇప్పుడు ఈయన నిలబడి తెలిస్తే తెలుస్తది కాళ్ళ నొప్పులున్నాయని. కూకున్నోళ్ళకేం తెలుసు కాళ్ళ నొప్పులక్క? నిలబడ్డోళ్ళకి తెలుసు. పొద్దుగూకులు పని చేసి వచ్చినోడికి తెలుసు ఒళ్ళు నొప్పులేందో. పొద్దుగూకులు మంచం మీద పండుకున్నోళ్ళకేం తెలుసు ఒళ్ళు నొప్పులని? తెలుసక్క? అంటే ఎందుకు చెప్తున్నానంటే, భరించే వాళ్ళకి తెలుసు భారం. ఇక్కడ అదే అంటున్నాడు యేసు ప్రభువారు. యేసు అంటున్నారు, "ఒకడు దేని చేత జయింపబడునో దానికి దాసుడవుతాడు. మీరు పాపముల చేత జయింపబడి ఉన్నారు గనుక పాపానికి ఏమై ఉన్నారు? దాసులైపోయినారు. ఆ పాప బంధకములో బంధించబడిన నీవు ఎవరి గురించి ఆలోచించకుండా పోయావు ఈరోజు? ఎవరి గురించని ఆలోచిస్తారు? ఏందిరా నీ భార్య ఎటు పోతుంది? నీ పిల్లలు ఇటు పోతున్నారు. ఇదిగో పెళ్ళిళ్ళకొచ్చిన పిల్లలున్నారు. ఏదన్నా ఒక రూపాయి సంపాదించి వాళ్ళ కోసం కూడబెట్టు. వాళ్ళ కోసం నువ్వే గదా పెద్ద కష్టపడాలంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? అసలెవరు? నాకెందుకు అసలు ఆళ్ళతో పని? నా సుఖం నాకుంటే సాలు. నా కోరిక నాకుంటే సాలు. ఇది చివరికి మాట్లాడే మాట ఏంది? దేవుడు ఎలా రాసిపెడితే అరె! నీకిట్నే రాసిపెట్టాడు మరి. ఎప్పుడైనా అడగండి వాళ్ళ దగ్గర బోయి. వాళ్ళని ఎవరికి దేవుడు రాసిపెడితే మనమేమంటారు? బీరువాలో పెట్టి తాళమేసినా దేవుడు రాసిపెట్టుంటారు. వాళ్ళకి జత కట్టుకుంటాడు. మనం ఆపినా ఆగరంటారు. ఎవరు జెప్పారు? ఎవరు చెప్పారు? మంచి నీ చేతిలో ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు నీ చేతిలో బంగారం ఉందక్క. ఇప్పుడు నీళ్లున్నాయి. అన్నం ఉందనుకోండి. బియ్యం ఉన్నాయి మీ చేతుల్లో. బియ్యం ఉన్నాయనుకోండి. కింద పారబోతే ధూము పాలైపోతాయి. తీసుకెళ్ళి కుండలో పోసి అన్నం వండితే అన్నం అవుద్ది. ఏది చేయాలన్నా నీ చేతుల్లోనే. దేవుడు నీకు చేతికిచ్చాడు. వాళ్ళని గొప్పవారు చేయాలన్నా, వాళ్ళని పాడు చేయాలన్నా నీ చేతిలోనుంది ఈరోజు. ఏంది నా బ్రతుకిలా ఉందని ఎవరైనా అంటే, ఒక్కటే వెళ్లి చెప్పండి వాళ్ళకు. నీ బ్రతుకిలా ఉండటానికి కారణము నిన్ను కన్నోళ్ళని చెప్పండి. ఎందుకయ్యంటే, నిన్ను కన్నోళ్ళు కరెక్ట్‌గుంటే నీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. దేవుడు నీకది రాసి పెట్టలా. నీ చేతులతో నువ్వే అది రాసుకున్నావు. నీ చేతులతో నువ్వే ఆ స్థితిలోనికొచ్చావు. నీ చేతులతో నువ్వే ఆ పరిస్థితిలోనికొచ్చావు. అందువల్ల నువ్వేమైపోయావు? బానిసైపోయావు. బానిసైపోవటం వల్ల కుటుంబం ఏమైపోయింది? చెల్లాచెదరైపోయింది. ఈమె బానిసైపోవటం వల్ల ఈమె కుటుంబం ఏమైపోయింది? చెల్లాచెదరైపోయింది. చెప్పేవాళ్ళు లేరు. పరిస్థితులు బాగు చేసేవాళ్ళు లేరు. మంచి మార్గంలో నడిపించాలని కోరుకున్నా నడవటానికి పరిస్థితులు బాగాలేవు. ఇలాంటి స్థితిలో ఇక్కడ యేసుప్రభువారు అంటున్నాడు, ఇదిగో పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది కదా! ఈడు ఇలా పుట్టుటకు గల కారణం ఏమిటంటే, వాడి జీవితంలో దేవుని కార్యం జరగాలి. అందుకే ఈడిలా పుట్టాడని యోహాను సువార్త 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే ఈరోజు మీ అందరికి నేను చెప్పే ఒక చిన్న విషయం ఏందంటే, మనిషిని దేవుడు పాడైపోవటానికి పుట్టించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ. అప్పుడప్పుడు మీరంటారు తెలుసా? ఇట్టటోని దేవుడెందుకు పుట్టించారు? దేవుడు పాడైపోవటానికి పుట్టించడక్కసలు. ఎవరైనా ఆలోచించండి. తల్లి పిల్లలకనేటప్పుడు ఈడు తాగుబోతోడు గావాలి, ఈడు తిరుగుబోతోడు గావాలి, ఈడు వ్యభిచారి గావాలి, ఈడు దొంగ గావాలి, ఈడు జోతగాడు గావాలని ఏ తల్లి అయినా కలలు కన్నా పిల్లలు కంటదా? ఏమనుకుంటది? నా పిల్లలు
మంచోళ్ళు కావాలి. మంచోళ్ళు కావాలి. శరీర సంబంధమైన తల్లి, తండ్రే తన పిల్లల మంచోళ్ళు కావాలనుకుంటే, పరలోకములో ఉన్న తండ్రి తన పిల్లలు మంచోళ్ళు కావాలనుకోడా? బాగా ఆలోచించండి. మంచోళ్ళు కావాలనుకోరా? ఇప్పుడు చాలా మంది చూడండమ్మా. తల్లిదండ్రులు అంటే నేను జరిగే విషయాన్ని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్న పరిస్థితి చెప్తున్నాను. తల్లిదండ్రులు కొంతమందికి చెడ్డ అలవాట్లుంటాయి. అంటే చెడ్డయి అంటే పెద్ద గురించి నేను చెప్పను. చిన్నది చెప్తా. సిగరెట్ బీడీలు తాగుతుంటారు. బీడీలు తాగుతుంటారు తెలుసు కదమ్మా! తాగనోళ్ళు ఎవరైనా ఉండరా అక్క? బీడీలు తాగుతుంటారు. పిల్లలకు నేను తాగుతున్నానురా నువ్వు కూడా ఒక బీడీ తాగమని నోట్లో పెడతారు ఎవరన్నా. ఎందుకు పెట్టరు చెప్పండి? ఏమంటారు? మేమెట్టా చెడిపోయాము. నువ్వన్నా బాగుపడు. అంటే నువ్వు చెడిపోయి నీ పిల్లని బాగుపడమంటే కరెక్టేనా? ఇప్పుడు బాగా ఆలోచించండి. మేమెట్టా చెడిపోయాము. నువ్వన్నా ఏం బాగుపడతాడు వాడు? నిన్ను జూత్తే పెరిగి నీతోటే నడిచినోడు, పొద్దుగూకులు నీ వైపు చూస్తున్నాడు వాడు బాగుపడాలంటే ఎలాగా? వాడి కోసం నువ్వేం చేయాలి? వాడి కోసం నువ్వేం చేయాలి? నీకున్న అలవాట్లు చెప్పేసుకోవాలి. నీ కోసం కాదు. ఎందుకంటే, నా కోసం నేను బతికినన్ని రోజులు చాలు. నా కోసం నేను జీవించినన్ని రోజులు చాలు. నా కోసం నేను సుఖంగా ఉన్నన్ని రోజులు చాలు. ఇప్పుడు నాకంటూ ఒక జనరేషన్ వచ్చింది. నాకంటూ నన్ను చూసేవాళ్ళు కొంతమందొచ్చారు. వాళ్ళ కోసం నేను కొన్ని మానుకోవాలనుకోవాలి. మానుకోవాలంటే కుదురుద్దక్క? కుదురుద్దా చెప్పండి? అమ్మ కుదురుద్దా? పిల్లల కోసం మానుకోవాలని కుదురుద్దా? కష్టం కదమ్మా! ఎందుకు ఇంతంత పిల్లోళ్ళు బడికి పోయేత్తారక్క. ఇంతంత పిల్లోళ్ళు పాపం. ఇంతంత బ్యాగులు తగిలిసుకొనొత్తారు పాపం. వాళ్ళ బ్యాగులు చూస్తుంటే అప్పుడప్పుడు చాలా సార్లు నేను చదువుకునేటప్పుడు ఒక పలక, ఒక పుస్తకం అలాగుండేది. ఇప్పుడోళ్ళకి ఇంత బ్యాగు. ఆ బ్యాగ్ తీసుకొనొత్తే తెలుగు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, హిందీ ఒకటి, లెక్కలొకటి ఇయన్నీ బుక్కులు తీసుకొచ్చి హోంవర్క్ చేయాలని ఆడేత్తారు ఆళ్ళు. ఇప్పుడు వాళ్ళు హోంవర్క్ చేయాలి. మీకు హోంవర్క్ అంటే ఏదో తెలియదు. ఇంటికాడ పిల్లలు పాడైపోతారని ఏం చెప్తారు టీచర్లు? ఇంటి దగ్గర రాసుకొని రమ్మంటారు. ఇప్పుడు ఈళ్ళకేం పిచ్చుంది? సినిమాల పిచ్చుంది గదా! వాడు హోంవర్క్ చేసుకుంటానంటే, "ఏయ్! హోంవర్క్ చేయకపోతే నువ్వేం చదివి కలెక్టర్ కావాలని" చెప్పి, వాడు కలెక్టర్ కావాల్సిన పని లేదు. నేను మాత్రం సీరియల్ మాత్రం మానుకోను. అరేయ్! నీ పిల్లలు చూత్తారే, వాళ్ళు కూడా చెడిపోతారే. రేపు పొద్దున వాళ్ళు హోంవర్క్ రాయకపోతే ఏం చేస్తారు? స్కూలుకి పోతారా? నేను స్కూలుకి పోనంటారు. ఎందుకంటే, నేను హోంవర్క్ చేయలేదు. స్కూలుకి పోతే మా టీచర్ కొట్టుద్ది. నేను రేపు పొద్దున్న స్కూలుకి పోనంటాడు. అయితే నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదంటే, నువ్వు ఇంట్లో దరిద్రమైన టీవీ సీరియల్ పెట్టుకొని చూస్తుంటే నేనేడ చేశానని అంటున్నప్పుడు, రేయ్! నా టీవీ నీకు అడ్డమైందా? మానుకోవచ్చు వాళ్ళ కోసం. అంటే వాళ్ళు చదువుకోకపోయినా పర్వాలా. వాళ్ళు గాలోళ్ళైనా పర్వాలా. నువ్వు మాత్రం నీ సీరియల్లు, నీ సినిమాలు, నీ షికారులు మాత్రం మానుకో. ఎందుకంటే నీకు సుఖమే నువ్వు కోరుకుంటున్నావు గానీ, నీ కుటుంబం సుఖం నువ్వు కోరుకునే వాళ్ళున్నారు చెప్పండి. అప్పుడప్పుడు చాలా సార్లు ఒక కుటుంబంలో ఒక తల్లి ఫోను చేసి చెప్పింది నాతోటి మాట్లాడుతుంది. "అన్న మాది ఇక్కడ రాయదుర్గం ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? రాయదుర్గం. అనంతపురం జిల్లాలో ఉంటది రాయదుర్గం. రాయదుర్గం నుంచి ఒక అక్కాయి ఫోను చేసింది. "అన్న నా పేరు ఇది సంసం" అని చెప్పింది. మేము వేరే ఊరి నుంచొచ్చి ఇక్కడ జీవనోపాధి కోసము జీవనము సాగించుకుంటూ జీవిస్తున్నామన్నా. మా ఆయన ఉదయకాలం పోతే సాయంకాలం 6 గంటల దాకా పని చేసేస్తే రోజుకు మా ఆయనకు 1000 అన్నా కూలి. ఈ 1000 కూలీలో మా ఇంట్లో ఇచ్చేది 300 రూ. 700 పాడు చేస్తున్నాడు. అమ్మా రూ. 700 పాడు చేయటానికి అంత దూరం పోయి నువ్వు నీ భర్త పని చేయాలంటే ఏం చేద్దామన్నా? ఆయనకదొక అలవాటయింది. పిల్లలను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అన్నా. పిల్లోడు చదువు పెరిగే కొద్దీ ఏం పెరిగాయి? ఫీజులు పెరుగుతాయి గదక్క చదువు పెరిగే కొద్దీ. చిన్నప్పుడు ఒకటో తరగతి, రెండో తరగతి 10,000 పెద్ద లెక్క కాదు. మనం గూడా ఏమంటాం? నువ్వు చదివియకపోతే నేను పంపిస్తా చదివేయమంటాం గదక్క. ఒకటో తరగతి, రెండో తరగతి, 10థ్ తరగతి వచ్చిందనుకో రూ. 1,00,000. రూ. 1,00,000 పంపిస్తామంటే, ఆయన చదివేమన్నా కలెక్టర్ కావాలా? చదువు లేదు ఏం లేదులే మేలకుంటరా. అంటే ఫీజులు పెరిగాయన్నా, పిల్లలను చదివియలేక గవర్నమెంట్ స్కూల్‌లోకి పంపిస్తున్నామన్నా. మా ఆయన దగ్గరికెళ్ళి, "ఏవండీ నిన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం చదివినోళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లోకి పంపిస్తుంటే బాగా చదవలేదంటే, ఇప్పుడు వాడేమన్నా చదివి కలెక్టర్ కావాలనా? ఇంజినీర్ కావాలా? డాక్టర్ కావాలా?" అని అన్నాడు. ఆ రోజు నేనొక్క మాట అన్నానన్న. తప్పో ఒప్పో తెలియదు. నీవు రోజు ఖర్చు చేస్తున్న ఆ 700లలో 500 పక్కన పెడితే,
మన పిల్లోడు చదువుకుంటాడన్నాను. సంపాదిస్తున్న నన్నే అర్జులు అడుగుతావని నా మీదకి కొట్టడానికి లేస్తున్నాడు. నా మీదకి కొట్టడానికి వస్తున్నాడన్నాను గాని, అయితే ఏం చేసావక్కంటే, నేను గూడక ఏదో కంపెనీలో పనికి పోతున్నా. నువ్వు పనికి పోవటం తప్పా కాదనేది కాదు ఇక్కడ. నేను గూడక ఏదో కంపెనీలోకి పనికి పోతున్నానన్నా. నేను ఊరు కాని ఊరిలో, ప్రాంతం కాని ప్రాంతంలో పొట్టకూటి కోసము, నా పిల్లల కోసము ఏ కండవ భుజానేసుకొని పనికి పోతుంటే, తెలియని మనుషుల మధ్య నేను జీవించే జీవితము నరక యాతనగుందంట. ఏందంట? తెలియని మనుషుల మధ్య నేను జీవించే జీవితం నరకయాతనగుంది. ఆ చుట్టుపక్కన కంపెనీలో ఉన్నవాళ్ళు నేను పనికి పోతుంటే నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారన్న. అసలు ఎందుకు నాకీ పరిస్థితి వచ్చిందంటే, నా భర్త కరెక్ట్‌గా లేడు కాబట్టి అనిపించింది. అయితే చెప్పొచ్చు గదంటే, చెబితే అన్నాడు నేను పనికి పోతున్నానంటే, పోతే పో ఉంటే ఉండు. అంటే పోతే పో ఉంటే ఉండు అన్నాడంటే ఏందని అర్థము? అతని సుఖము కంటే ఎవరు ముఖ్యం కాదు. భార్య ముఖ్యం కాదు. బిడ్డలు ముఖ్యం కాదు. ఆయన సుఖమే, ఆయన సుఖమే. సాయంకాలం రోజు కష్టపడుతున్నాడు. సాయంకాలం వచ్చేటప్పుడు విచ్చలవిడిగా వస్తున్నాడన్న. ఏం చేయమంటావంటే నేనొక మాట అన్నాను. అమ్మా! ఆయన దానికి బానిసైపోయాడు. దానిలో నుంచి బయటికి రావాలంటే మన వల్ల మనమేం చేయలేం. నువ్వు రోజు చెబితే నీ మీదకి యుద్ధం చేస్తాడు. అవసరమైతే రోజు ఇంట్లో గొడవ. అవసరమైతే నువ్వు వెళ్ళిపోమంటాడు. నువ్వు చేయాల్సింది దేవుని ప్రార్థన చెయ్యి. నువ్వు దేవుని ప్రార్థన చెయ్యి. దేవుడే చూసుకుంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మీ అందరికీ బాగా అర్థం చేసుకోండి. జీవించేటువంటి మనుషులకి జీవితము విలువ తెలియటంలా. విలువగా బ్రతకాలు, విలువ లేకుండా బ్రతకాలు అర్థం కావటంలా. బతికేస్తున్నాములని బతికేస్తున్నాం. ఎలా బతికితే అది బతికేనా? చెప్పండక్క, ఎలా బతికిన బతికేనా? బ్రతుక్కొక విలువుంటది. ఒక ప్రాంతంలో నేను ఇలా అంటున్నాననుకోని ఏమవుద్ది గానీ జాగ్రత్తగానండి. మనుషులు బతుకుతారు. వీధుల వెంబడి తిరిగే కుక్కలు బతుకుతుంటాయి. కానీ మనిషికి ఇలువుంటది, కుక్కకి ఇలువుండదు. ఎందుకు ఇలువుండదయ్యా? ఏ ఇంటికాడికి పోయినా అంత ముద్దేత్తరు బతికేత్తది కదంటే అది బతికేనా? అది బతికేనా చెప్పండి? నీకు కష్టపడి చేయటానికి శక్తి ఉన్నది. కాళ్ళు చేతులు ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు. నువ్వు సంపాదించుకొని నిన్ను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని పోషించుకొని ఒకళ్ళ కంటే గొప్పగా ఉండాలని దేవుడు నీకు అవకాశం కలిగిస్తే వంకర దారులకు పోయి నేను ఏడ బతికినా నేను రాజునంటే ఎట్ట కుదురుద్ది? రాజునంటే కుదురుద్ది. సునకం కూడా ఏమంటదంట? నేను సింహాసనం మీద కూకున్నా నేను రాజునంటదంట. ఎట్ట కుదురుద్ది? నీకొక విలువున్నది. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మాట ఏందంటే, మనిషి పాపానికి ఏమైపోయాడు? బానిసైపోయాడు. మనిషి పాపానికి బానిసైపోయాడు. ఈ పాపానికి బానిసైపోయిన మనిషి వాడితోనే నాశనం అయిపోతే పర్వాలా. వాడి వల్ల వారి కుటుంబాన్ని చెడుదారుల్లోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు. పిల్లలకు చెప్పేవాళ్ళు లేరు. భార్యకు చెప్పేవాళ్ళు లేరు. భర్తకు చెప్పేవాళ్ళు లేరు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారు. ఎందుకురా ఇలా చేస్తున్నావంటే ఏమంటాడు? నువ్వు కరెక్ట్‌గా ఉన్నావని అడుగుతాడు. ఊరికి చెప్తారు. చెప్పేవాళ్ళు లేరు. నువ్వు కరెక్ట్‌గా లేవు కాబట్టి నువ్వు ఊరాగా చెప్పలేవు. అందుకని ఇప్పుడేమంటున్నారంటే, ఎన్ని రోజులు చేసినా నా జీవితం బాగుపడదు, బాగుపడదు. అందుకని ఇక్కడ బైబిల్ ఏమంటుంది తెలుసా? దేవుడు నిన్ను విలువ కలిగిన వాడిగా పుట్టించి, విలువ కలిగిన మార్గంలో నడవమంటే నువ్వెలా పుట్టావు? విలువ లేని మార్గాల్లో నడిచి, నీ విలువను పోగొట్టుకునేది కాకుండా, నీ కుటుంబం విలువ కూడా ఏం చేస్తున్నావు? బజారు పాలు చేసేస్తున్నావు. దానికి కారణం ఎవరు? దేవుడా? దేవుడక్క. నిజంగా చెప్తాను మీకు అందరికి ఇందాక చెప్పాను చూడండి. నువ్వు ఏదైనా కంట్రోల్ చేసుకునే శక్తి నీకు నాకుందక్క. మీకు అప్పుడప్పుడు చెప్తాను చూడండి. ఈ సెల్ ఉందనుకోండి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదని మనసులో అనుకుంటే మనం మాట్లాడము అంతే తెలుసా? ఫోన్ వచ్చినా కూడా కట్ చేసి పక్కన నవ్వుతాం. అది మాట్లాడాలనుకుంటే 100 మంది ఆపినా ఆగదు. నీ మనస్సును కంట్రోల్ చేసుకునే శక్తి నీ దగ్గరుందంతే. కొన్ని చెయ్యకూడదనుకుంటే నువ్వు నువ్వనుకుంటే చేయగలవు. కానీ చెయ్యాలనుకుంటే ఎవరాపినా ఆగవు. ఇప్పుడు దేవుడేమంటున్నాడంటే,
నీవు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నీకు తెలుసు. ఎంత బాగా మాట్లాడాడంటే ఆ మాట, మీకు ఎన్ని చదివాను కుదరదు కానీ, మనిషికి మంచి ఏదో చెడు ఏదో వానికి తెలుసు. ఎంత బాగా రాశాడు తెలుసు. ఆ మాట ఒకసారి చదివిస్తాను మీకు, బాగా గమనించండి ప్రార్థన చేసే ముందు. యోహాను సువార్త, యోహాను సువార్త 9వ అధ్యాయం ఒక మాట చదివిస్తాను జాగ్రత్త. యోహాను సువార్త 9వ అధ్యాయం 21 అనుకుంటాను చూడండి. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నామో ఎరుగము, ఎవడు వీడి కన్నులు తెరిచినో అదియు మేమెరుగము. ఏమొచ్చిన వాడంటక్క? వయసు వచ్చిన వాడంటే ఆమేన్. చిన్న పిల్లోడక్క, ఏమన్నా పాలు తాగే బొప్పా చెప్పడానికి ఊగబెట్టి? అన్నీ తెలుసు. అన్నీ తెలియదా? పొద్దున పోయి సాయంత్రం దాకా పని చేస్తే 500 కూలి అయితే 300 ఇస్తే తీసుకుని వస్తుందా? కూలి 500 ఏంది 100 తగ్గించావు? అన్నీ తెలుసు కదా. అన్నీ తెలిసి నీకు నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం తెలియదా? మరి అన్నీ తెలుసు కదా. ఏదోలో పొయ్యి చేసి వచ్చానని చెప్పేసి 600 కూలి అయితే 200 తీసుకొచ్చుకో చూద్దాం మరి. అందుకేమన్నారు? ఈడు వయసు వచ్చిన వాడు, ఈడికి ప్రశ్న చదువు. వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి. ఎందుకు? తన సంగతి తానే తన సంగతి తానే చెప్పుకుంటాడు. మనమేం చెప్పాల్సిన పనిలా. ఇప్పుడు చాలా మందిని మీరు కూర్చోబెడతారు కదక్క. మీ దగ్గర పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందరి ఇళ్ళలో ఉండే పెద్దవాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి మీరైనా చెప్పండి అయ్యా. వాడేం తెలియనోడా? పాలు తాగే బొప్పా మనం చెప్పడానికి? మనకే చెప్తాడు కోకబెట్టి, మనకే చెప్తాడు కోకబెట్టి మాటలు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈడు ఇలా అవ్వటానికి కారణం ఏందో వాడికి తెలుసు, మనమేమి చెప్పాల్సిన పనిలే. వాడు వయసు వచ్చిన వాడు. ఏమొచ్చిన వాడమ్మా? వయసు వచ్చాడంటే అర్థం ఏంటి? అన్నీ తెలుసు. అన్నీ తెలిసినోడికి నువ్వు చెబితే ఏమంటారు తెలుసా? ఏమంటారమ్మా? ఏమంటాడు తెలుసా? అరే వరే పిచ్చోడా, నీ వయసు నా అనుభవం అంత లేదు, నువ్వేంది నాకు చెప్పేదంటాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మీరు ఉదాహరణకు ఏదైనా ఒక అలవాటు అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక బీడీ తాగే వ్యక్తి దగ్గరికి పోయి బీడీ మానుకో నాన్న అని కూతురు పోయి కానీ కొడుకు పోయి కానీ చెప్పింది అనుకో, రే నేను బీడీ కాల్చేది నువ్వు పుట్టక ముందే, నువ్వేంద్ర నాకు మానుకోమని చెప్తాను, నాకు తెలియదా? అంటే నీకు తెలియదంటే, తెలిస్తే మరి ఎందుకు తాగుతున్నావు? ఎందుకు తాగుతున్నారు చెప్పండి? తెలిస్తే ఎందుకు తాగుతున్నాడు తెలిస్తే, వాడు దానికి బానిస. బానిస ఎప్పుడైనా స్వతంత్రుడు అవుతాడక్క? కాదు. మీరు కావాలంటే అప్పుడప్పుడు అంటారు, కొంతమందిని పెద్దోళ్ళని కోక పెడతారు పాపం. పెళ్లిళ్ళు అయిన తర్వాత స్త్రీల బాధలు ఇవే. కుటుంబంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరైనా చెప్పండి అంటాడు. నేను చిన్న పిల్లోడా చెప్పడానికి అక్క? ఒక దెబ్బ కొట్టి చెబితే ఎనాడు చిన్న పిల్లోడా? మనకే చెప్పే రకం వాళ్ళు. మనకే చెప్తాడు, మనకే సలహాలు ఇస్తారు, మనకే లెక్చర్ చేస్తాడు. వాడికి మనం చెప్పేది ఏంది? అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? వీడు వయసు వచ్చిన వాడు, వీడినే అడగండి, వీడికి అన్ని. మరి అన్నీ తెలిసినోడు తప్పు చేస్తున్నాడంటే తప్పని తెలుసా తెలియదా? తప్పని తెలిసి మరి చేస్తున్నాడంటే అర్థమైందమ్మా? అర్థమైంది? అహంకారమా? దానికి బానిస? తప్పని తెలిసినా చేస్తున్నట్టు అర్థమైందక్క? ఏం చెప్పమంటావా? అదే అహంకారం అన్న లెక్కలేనితనం అనేది. ఒక్కటేందంటే, చచ్చిపోయిన తర్వాత ఊరు చూశారులే, ఉన్న 4 రోజులు సుఖపడదామనే మనస్సు ఇవ్వదు. అంతే కదక్క? చచ్చిపోయిన తర్వాత ఊరు చూడనే చూడక పని. నువ్విలా చేయటం వల్ల నీ కుటుంబం బజారు పాలవుతుంది. అదేనా ఆలోచించినవా? నీకొక విలువ ఉండాల్సింది. ఒక స్థితిలో నీకొక విలువ ఉండాలి. ఆ విలువ కలిగిన ప్రదేశంలోనికి నువ్వు రాకుండా పోతున్నావంటే కారణం ఏమిటి? కొన్ని పరిస్థితులు అంటే కొన్ని చేస్తారు. కొన్ని కార్యాలు చేస్తుంటారమ్మ. అక్క వినండి, అయిపోయింది. కొన్ని కార్యాలు చేస్తుంటారు. ఏదన్నా ఫంక్షన్‌లు గాని, పెళ్ళిళ్ళు గాని, పేరంటాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనికి నిన్ను దగ్గరికి రానీయలేదంటే అర్థమేంది? నీ విలువ నువ్వే
ఇప్పుడు ఎవరు కారణం దానికి? వాళ్ళ కాడికి పోయి ఇది ఒక్క విషయం అనుకో నాకు అన్నీ తెలుసులే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మరి అన్నీ తెలిసినోడికి మన మీద చెప్పాల్సిన అవసరం లేదుగా. మరి అన్నీ తెలిసినోడికి ఒకానొక టైం వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? "నువ్వెందుకు తప్పు చేశావంటే నాకు తెలియదు" అంటాడక్క. ఇప్పుడు చెప్పండి నాకు తెలియదు అంటాడా? నరకంలోనికి పంపించేటప్పుడు మీరెందుకు ఇలాగ చేసి ఇలా నరకానికి పోతున్నారు నాకు తెలియదు అంటాడా? అప్పుడు కూడా ఏమంటాడు? నాకన్నీ తెలుసు. కావాలనే చేశాను. ఇష్టముంటే తగలబెట్టేయమంటాడు. అంతే కదా! ఇప్పుడు నేనున్నాననుకోండి. ఏ పొద్దుగూకులు ఆ యొక్క సెల్ ఫోన్‌లో లేనిపోయిన దరిద్రాలు చూస్తున్నాననుకోండి. నన్ను ఎవరైనా వచ్చి, "ఈ దేవుడు రేపు అడిగినాడికి ఎందుకు చూసావంటే" నాకు తెలియదని నేను అననుగా? నాకన్నీ తెలుసు. ఇష్టం వచ్చినట్టు చేశాను. మరెందుకు చూసావు? నరకం అంటే ఇష్టమయ్యి. దానికి ఎవరు ఏం బాధ్యులం కాదుగా. పాపం అంటే ఇష్టమైందంటే ఆటోమేటిక్‌గా ఏమంటే ఇష్టము? పాతాళం అంటే గూడక ఇష్టమే. కాబట్టి ఈరోజు మనందరికి చెప్పిన ఒక చిన్న మాటేందంటే, వయస్సు వచ్చిన వాడికి అన్నీ తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మరి ఎలా తెలుసుకుంటాడంటే, దేవుడు చెప్పితే ఎలా ఉంటదో తెలుసా? ఎలా ఉంటది చెప్పండమ్మా దేవుడు చెబితే? ఆ! దేవుడు చెబితే ఎలా ఉంటది? మరణము దగ్గరలోనికి పోయి మరీ తీసుకొస్తాడు. కానీ దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? నా బిడ్డలను బలవంతంగా నా దగ్గరికి నేను పిలుచుకోవాలనుకోవాలా. ఇష్టముతో నా దగ్గరికి రావాలని నేను ఎదురు చూస్తున్నానన్నాడన్నమాట. ఇప్పుడు చాలా మంది ఈ ప్రాంతంలో అంటుంటారు అప్పుడప్పుడు. నిజంగా దేవుడు గొప్పోడైతే ఆయనే పిలుచుకోవచ్చు కదమంటే, ఆయన పిలుచుకుంటే ఇప్పుడు మీరన్నారు చూడండి. కాళ్ళు, చేతులు, కళ్ళు లేకుండా రావాల్సొస్తది. కానీ బలవంతంగా నేను పిలుచుకోలా. ప్రేమతో నా దగ్గరికి రప్పించాలనుకుంటున్నాను. అందుకోసమే దినమెల్లా నా చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు బైబిల్ గ్రంథం. ప్రేమతో పిలుస్తున్నాడాయన. ప్రేమతో వస్తే నీకు ఇష్టపూర్వకంగా వచ్చినట్టు, బలవంతంగా వస్తే ఇష్టం లేకుండా వచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు ప్రేమతో దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది తప్పు, ఒప్పు మనం చెప్పాల్సిన పనిలే. వాడు వయసు వచ్చిన వాడు గనుక అన్నీ తెలుసు. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఉంటారు కదా! యజమానులు మీకు. మీ యొక్క యజమానులు గాని, మీ యొక్క బంధువులు గాని, మీ అన్నదమ్ములు గాని, మీ తల్లిదండ్రులు గాని ఉన్నారు కదా! వాళ్ళకి మీరు పోయి చెబితే వాళ్ళకి ఎట్లుంటదో తెలుసా? ఆ! ఎటకారంగా ఉంటది. "నువ్వు నాకు చెప్పేదేంది నాకు తెలియకనా? నాకు తెలియకనా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడక ఎందుకు చేత్తన్నావంటే, దానికి బైబిల్ చెప్పిన మాటేందంటే, నరకానికి ఇష్టముండి చేస్తున్నాడు. దానికి మనమేమి చెయ్యలేం. మరి దేవుడు వాళ్ళని మార్చుకోవాలంటే, మనం చెబితే వాళ్ళ ఆలోచనలు ఒకవేళ మార్చి, పౌలు ఎలాగైతే తెలియక చేసితిని గనుక కనికరించబడితినన్నాడో, అలాగ పౌలులాగా దేవుడు దర్శిస్తే వాళ్ళే మారతాడు. మన పని మాత్రము చెప్పటమే. ఓకే. అందరూ తల వంచండి. ప్రార్థన చేస్తాను. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం.